ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ 2 to 3 మంత్స్ నుంచి మార్కెట్లు బాగా నానుతున్న ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ విషయాలను మీతో షేర్ చేస్తాను. ఈ స్టాక్ పేరు కెల్టాన్ టెక్ సొల్యూషన్స్. ఈ స్టాక్ 5 years లో 193% పెరిగింది. బట్ 1 year లో రౌండెడ్ గా 10% తగ్గింది. 6 months లో అయితే 10.38% పెరిగింది. 1 month లో 5.3% తగ్గింది. బట్ లాస్ట్ 5 days లో 8.29% తగ్గింది. అండ్ టుడే అంటే 26th డేటెడ్ కి 3.4% తగ్గింది. ఈ స్టాక్ లో లాస్ట్ 1 year నుండి చాలా హై వాలటిలిటీ కనిపిస్తుందండి. ఈ ఇయర్ లో 34 హై నుండి జస్ట్ ఈ మే మంత్ లోకి 20 రూపీస్ కి వచ్చింది. మరలా ఇప్పుడు 24 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో ఈ స్టాక్ లో కొత్తగా ఎంటర్ అవ్వచ్చు అంటారా? ఆల్రెడీ ఉంటే ఏం చేయాలి? దీనిలో ఉన్న రిస్క్స్ ఏంటి, రివార్డ్లు ఏంటి? నెక్స్ట్ 1 to 3 years లో లాంగ్ టర్మ్ వ్యూ అండ్ షార్ట్ టర్మ్ వ్యూ గురించి చెప్పుకుందాం అండి. ఈ కెల్టాన్ టెక్ సొల్యూషన్స్ ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉంది. అండ్ కంపెనీకి మన ఇండియాలో కాదు, బయట నార్త్ అమెరికా, యూరోప్ లో కూడా ప్రెజెన్స్ ఉందండి. అండ్ కంపెనీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఈఆర్పి, ఐటీ సర్వీసెస్ లో బలమైన ప్రెజెన్స్ ఉన్న కంపెనీ. ఈ కంపెనీలో దాదాపు 1800 ఎంప్లాయీస్ పనిచేస్తున్నట్టుగా చూపిస్తుంది. ఈ కెల్టాన్ టెక్ ప్రధానంగా అందించే సర్వీసెస్ చూస్తే ఎజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డిజిటల్ కామర్స్ అండ్ మార్కెటింగ్, డిజిటల్ ఇంటిగ్రేషన్, అవుట్ సోర్స్డ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ప్లాట్ఫామ్ మోడర్నైజేషన్, ప్రొఫెషనల్ సర్వీసెస్, టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ టెస్టింగ్ ఇన్ ఆటోమేషన్. కంపెనీ రెవెన్యూ బ్రేకప్ అండి. అంటే ఈ ఇయర్ ఇప్పుడు ఇంకా రాలేదు. 9 month FY24 కి కనుక మనం డీటెయిల్డ్ గా చూస్తే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో 82%, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ నుంచి 14%, కన్సల్టింగ్ నుండి 4% అయితే అచీవ్ చేస్తున్నారు. రెవెన్యూ జియోగ్రాఫికల్ గా మనం చూస్తే యుఎస్ నుండి పర్టికులర్ గా అంటే మన అమెరికా నుండి 82%, ఇండియా అండ్ ఏషియా పసిఫిక్ రీజన్ నుంచి 12.7%, యూరోప్ నుంచి 5.3% రెవెన్యూ అయితే అచీవ్ చేస్తున్నారండి. కంపెనీ ఫండమెంటల్ బుక్స్ చూస్తే కరెంట్ మార్కెట్ ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ 1167 crores ఉంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా 24 రూపీస్ ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ 1 రూపీ, బుక్ వాల్యూ 11 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 1 రూపీ 69 పైసా. డివిడెండ్ ఈల్డ్ అయితే లేదండి. ప్రమోటర్ దగ్గర జస్ట్ 40.8% ఉంది. అండ్ ఇందులో ప్రమోటర్ ప్లెజ్ పెట్టుకున్నారు 11.1%. ఇది గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ దగ్గర హెవీగా ఉందండి, అంటే ఎక్కువ మంది ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తుంది. 57.9%, ఎఫ్ఐఎస్ దగ్గర 1.27% ఉంది. అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ దగ్గర ఏమీ లేదు. ఇండస్ట్రీ పిఈ 32.4 ఉంటే స్టాక్ పిఈ 14.2 ఉంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.3%, ఆర్ఓసిఈ 17.4% ఉందండి. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11.6%, సేల్స్ గ్రోత్ 13.6%, ప్రాఫిట్ గ్రోత్ 20.3%, ప్రైస్ టు బుక్ వాల్యూ 2.18 ఉంటే డెట్ టు ఈక్విటీ గుడ్, పర్వాలేదు అనిపిస్తుంది 0.3. అండ్ ఇయర్ హై 35 రూపీస్ 50 పైసా అండ్ ఇయర్ లో 19 రూపీస్. 52 వీక్స్ అనేది స్టాక్ 32.5% పడిపోయి ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైనల్ గా కంపెనీ మన బుక్స్ ప్రకారం ఇంట్రెన్సిక్ వాల్యూ 22 రూపీస్ 30 పైసా ఉందండి. ఫ్రెండ్స్, కెల్టాన్ టెక్ లాంటి మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ కి మెయిన్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి. వాటిల్లో మొదటిది క్లయింట్ కాన్సన్ట్రేషన్ రిస్క్. అంటే చాలా మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్ లాగానే కెల్టాన్ టెక్ కూడా అండి కొన్ని పెద్ద క్లయింట్స్ మీద ఎక్కువ ఆధారపడుతుంది. ఒకవేళ వాళ్ళ ఆర్డర్స్ తగ్గినా లేదా క్యాన్సిల్ అయినా రెవెన్యూ గ్రోత్ దెబ్బతింటుంది. 2, హై కాంపిటీషన్. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎంఫసిస్ వంటి లార్జ్ ఐటీ ప్లేయర్స్ తో పాటు చిన్న మరియు మిడ్ సైజ్ ఐటీ ఫర్మ్స్ కూడా ఉన్నందువలన కెల్టాన్ టెక్ కి మార్జిన్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. ప్రైస్ వార్ వల్ల ప్రాఫిటబిలిటీ మీద ప్రెజర్ కనపడుతుంది. నెక్స్ట్, ర్యాపిడ్ టెక్నాలజీ చేంజెస్ అండి. మనం చూస్తున్నాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఐఓటీ, క్లౌడ్ వంటి టెక్నాలజీస్ వేగంగా మారుతున్నాయి. కెల్టాన్ టెక్ లాంటి మిడ్ సైజెస్ కంపెనీ R&D మరియు ఇన్నోవేషన్స్ లో పెద్ద పెట్టుబడులు పెట్టడం కష్టతరం అవుతుంది. క్లయింట్స్ కనుక అడ్వాన్స్డ్ సొల్యూషన్స్ కోరుకుంటే వారికి తగినట్టుగా క్విక్ గా మారాలి, లేకపోతే దాని ఇంపాక్ట్ డైరెక్ట్ గా రెవెన్యూ మీద పడుతుంది. నెక్స్ట్, టాలెంట్ రిటెన్షన్ అండ్ వేజ్ ప్రెజర్ అండి. ఐటీ ఇండస్ట్రీలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ రిటెన్షన్ ఒక పెద్ద ఛాలెంజ్. అది మనందరం కళ్ళతో కూడా చూస్తున్నాం. వేజ్ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ మీద ఎక్కువ పడుతుంది. చిన్న ఐటీ కంపెనీస్ సాలరీస్ లో టెరిక్స్ లో పెద్ద ఐటీ ఫర్మ్స్ తో పోటీ పడలేకపోవచ్చు. నెక్స్ట్, గ్లోబల్ మ్యాక్రో ఎకానమీ అన్సర్టనిటీ. కెల్టాన్ టెక్ యుఎస్, యూరోప్ ఆపరేషన్స్ ఉన్నందువల్ల రెసిషన్ ఫియర్స్, ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్ గా యుఎస్ వీసా నార్మ్స్, ఫారెన్ క్లయింట్ బడ్జెట్ కట్స్, కరెన్సీ ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ రెవెన్యూ మీద డైరెక్ట్ గా ఇంపాక్ట్ చూపిస్తాయి. అండ్ ప్రమోటర్ అండ్ గవర్నెన్స్ రిస్క్ అండి. డేటా ప్రకారం ప్రమోటర్ హోల్డింగ్ 40.8% ఉంది. దాంట్లో 11%
50% ప్లెడ్జ్ ఉందండి. ఇది ఇండస్ట్రీలో ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కి ఛాలెంజెస్ గా మారొచ్చు. గవర్నెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ, డెట్ మేనేజ్మెంట్ పై ఇన్వెస్టర్స్ ఎక్కువ దృష్టి పెడతారు మనం చూస్తాం. మొత్తంగా కెల్టాన్ టెక్ ఒక లో వాల్యుయేషన్, డీసెంట్ ప్రాఫిటబిలిటీ ఉన్న ఐటీ మిడ్ క్యాప్ కంపెనీ. కానీ ప్రమోటర్ ప్లెడ్జింగ్ అండ్ లో డివిడెండ్ పాలసీ వల్ల రిస్క్ ఉంది. లాంగ్ టర్మ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఐటీ సర్వీసెస్ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల గ్రోత్ పొటెన్షియల్ ఉందండి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ వీతో కనుక చూస్తే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో డెఫినెట్ గా ట్రేడ్ తీసుకోవచ్చు అనుకుంటున్నాం. వెంటనే మారొచ్చు అవసరం అయితే, ఎందుకంటే అటు బైక్ అయినా వెళ్ళొచ్చు, ఇటు షార్ట్ గా వెళ్ళొచ్చు డే ట్రేడర్స్ అయితే పర్టికులర్ గా. కాబట్టి ట్రేడర్స్ కి పెద్ద వర్రీ ఏం లేదు. యాజ్ పర్ యువర్ ఓన్ స్ట్రాటజీతో దీనిలో వాలటాలిటీ ఉంది కాబట్టి డెఫినెట్ గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే 5% అలొకేషన్ కి మించకుండా సిప్ ద్వారా వెళ్తూ 20 to 15 రూపీస్ వచ్చినప్పుడు లంసప్ ద్వారా వెళ్ళొచ్చు అని చెప్పేసి మన టీం డిస్కస్ చేసుకుంటామండి. సో ఈ డెఫినెట్ గా ఈ కెల్టాన్ టెక్ ని మీరు ఆర్డర్ లో పెట్టుకోండి, మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని దీని మీద కన్నేసి అయితే ఈ వాలటాలిటీని గమనిస్తూ మీరు ముందుకెళ్ళొచ్చు అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన స్టాక్ ఇన్సైట్స్. మరో స్టాక్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. ఫ్రెండ్స్, మన స్టాక్ మార్కెట్ ఇన్సైట్స్ ను రియల్ టైమ్ లో మన బోత్ టెలిగ్రామ్ ఛానల్స్ లో మన టీం అప్డేట్ చేస్తున్నారండి. దానికి సంబంధించిన కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.